ఏసంటే ఎవరో తెలుసా, ప్రేమంటే ఎవరో తెలుసా, దేవుడంటే ఎవరో తెలుసా, త్యాగమంటే ఎవరో తెలుసా. ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ వందనములు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు యోహాను సువార్త 19వ అధ్యాయము 18వ వచనంలో మనం ఈ విధముగా చదువుచున్నాము. అక్కడ ఈ వైపున ఒకనిని ఆ వైపున ఒకనిని మధ్యను యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి. దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వాధిపతి, సర్వజ్ఞానియునై ఉన్నాడు. మానవులను ఆయన తన సొంత స్వరూపములో తన స్వభావములో చేశాడు. మంటితో రూపమును చేసి అతని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. మానవుని పాపం వలన మరణము లోకములో ప్రవేశించినది. పాపం వలన మానవుని దేహము మంటి నుండి వచ్చినదై ఉండగా అది తిరిగి మంటిలో కలిసిపోతున్నది. కొంతమందిని కాలుస్తారు, కొంతమందిని పాతి పెడతారు, కానీ వారి ఆత్మకు ఏమవుతుంది? వారి పాపములను దేవుడు క్షమించకపోయినట్లయితే వారి యొక్క స్థలము నరకమే గదా. ఎవరి పాపములైతే క్షమించబడతాయో వారు పరలోకములో స్థలమును పొందుకుంటారు. మనుష్యులు పాపములకు క్షమాపణ లభించినట్లు దేవుని కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు దేహధారి అయి ప్రవచనములు నెరవేరినట్లుగా ఆయన సిలువ వేయబడినప్పుడు ఇద్దరు నేరస్తులు కూడా సిలువ వేయబడిరి. ఈ వైపున ఒకనిని ఆ వైపున ఒకనిని మధ్యను యేసును ఉంచిరి. ఇందువలననే యెషయా ప్రవక్త వ్రాసిన ప్రవచనము నెరవేరినట్లుగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను అని ఉన్నది. ప్రభువు మీకోసము ఆయన నిర్దోషి అయి ఉన్నప్పటికీ అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను. మీ పాప భారమును మోసుకొని మీ కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. ఈరోజు మీరు ఆయన యందు విశ్వాసముంచుట ద్వారా పాప క్షమాపణ నొంద నిష్టపడరా?